హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో దొడ్డు అటుకులతో నేను దద్దోజనం చేసుకుంటున్నాను. దీనికి పెరుగు, ఉప్పు, కూరగాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం తురిమిన అల్లం, కీరా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తుంపి వేసుకుంటున్నాను. నీళ్ళు, పోపు సామాను, అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, నూనె వేసి పోపు వేయించుకున్నాను. ఇది చల్లారాకనే ఇందులో కలిపితే బాగుంటుంది. ఇప్పుడు ఈ అటుకులను నీళ్ళల్లో వేసి తీసుకుంటాను. వీటిని ఇప్పుడు నీళ్ళలోంచి తీసి పిండి ఇందులో వేసుకుంటా. ఇప్పుడు దీంట్లో కావలసినంత ఉప్పు, పెరుగు వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని బాగా కలుపుకో. పెరుగు వేసి కలిపాను. ఈ కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అటుకుల దద్దోజనం రెడీ. ఇందులో మనం తినేటప్పుడు పోపు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ అటుకుల దద్దోజనం టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.